నారాయణ అంటే నీటినే స్థానంగా కలిగినవాడు. పాలకడలిలో శయనించేది శ్రీ మహావిష్ణువే కదా. ఒక మొక్క మొలకెత్తాలి అంటే ఆ విత్తనానికి నీరు తగిలితేనే అది మొలకెత్తుతుంది, పంట మనకు చేతికి అందొస్తుంది. అలాగే మనం తల్లి గర్భంలో ఉన్న నీటిలోనే ఉంటాం, జన్మించేటప్పుడు నీటితోనే బయటకు వస్తాం. మరి పుట్టిన తర్వాత స్నానం చేయిస్తారు. తల్లిపాలు ఒక 10 నెలల వరకు కూడా తల్లిపాలు తాగితే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ అంటూ శ్రీ మహావిష్ణువునే తలుస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. అంటే అన్నిట్లో కూడా, అంటే నీటిలోని ఆ నారాయణుని దర్శిస్తూ ఉంటాడు అని అర్థం. నారాయణ అంటే నీటినే స్థానంగా కలిగినవాడు. అంటే వర్షం సముద్రపు నీటిని ఆవిరి రూపంలో దాల్చి మళ్ళీ మనకు వర్షంలా కురుస్తుంది. నీరు లేకుండా ఏ ప్రాణి జీవిస్తుంది చెప్పండి. కనుక మానవులకు అవసరమైన నీటినే స్థానంగా కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. కనుక నారాయణ అని ఉచ్చరిస్తాం.